వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 70 పాయింట్స్ పాజిటివ్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ న్యూట్రల్ విత్ నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. యుఎస్ ఇరాన్ యొక్క ప్రజెంట్ రైట్ నౌ ఏదైతే సీజ్ ఫైర్ టాక్స్ గురించి ఉందో ఇప్పటికీ అన్సర్టెనిటీ కంటిన్యూ అవుతుంది వాళ్ళ మధ్య. అండ్ మోర్ ఓవర్ ఏడిఆర్స్లో అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 3% కరెక్షన్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 2.2% కరెక్షన్ అయింది. ఈవెన్ ఇన్ఫోసిస్ విప్రో కూడా నెగిటివ్గానే చూపెడుతున్నాయి. ఏడిఆర్స్ నెగిటివ్గా చూపించిన గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు పాజిటివ్గా చూపెడుతుంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా? అండ్ ఈరోజు 2 తర్వాత ట్రేడింగ్ అనేది చాలా కాషియస్గా ఉండాలి. ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది, బిట్ కాయిన్ గురించి డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో అన్నీ కవర్ చేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది? డౌజోన్స్ అయితే -4 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 64 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. వీటిని -4 -64ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మాట్లాడుకుంటే 0.01 0.26, దీన్ని న్యూట్రల్ అని అనుకోవచ్చు. నిన్న కూడా ఇండియన్ మార్కెట్స్ న్యూట్రల్గానే మూవ్ అయినాయి. యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా మూవ్ అవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, లాస్ట్ వీక్ యూఎస్ మార్కెట్స్ అన్నీ ఆల్ టైమ్ హైక్ మూవ్ అయినాయి. 2, యూఎస్ మార్కెట్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది ఏంటంటే యూఎస్కి ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ యొక్క టాక్స్. అది ఏం జరుగుతుందన్న క్లారిటీ లేకపోవడంతో యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయిపోయినాయి. సీజ్ ఫైర్ టాక్స్ కోసం ఇప్పటికీ మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయా అని అంటే మీరు S&P 500 విక్స్ని చూడండి. ఇక్కడ చూస్తే S&P 500 విక్స్ 8% మూవ్ అయింది. యూజువల్గా న్యూట్రల్గా మూవ్ అయినప్పుడు S&P 500 విక్స్ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గా మూవ్ అవుతుంది. కానీ 8% పాజిటివ్ సైడ్ విక్స్ స్పైక్ అయింది అని అంటే అన్సర్టెనిటీ మార్కెట్లో ఉంది అని అర్థం. దీన్ని బట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలని మనకు క్లారిటీ వచ్చింది. యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 1% పాజిటివ్, చైనా మార్కెట్స్ ఏమో నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్దాం. డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎట్లా ట్రేడ్ అవుతున్నాయి అనేది. కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ +94, నాస్డాక్ ఫ్యూచర్స్ +71, అంటే 0.18% పాజిటివ్, 0.28% పాజిటివ్. ఓకే, న్యూట్రల్ విత్ పాజిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పరంగా మాట్లాడుకుందాం. 24,382 దగ్గర ప్రెజెంట్ రైట్ నౌ ట్రేడ్ అవుతుంది. ఇక్కడేమో 24,585, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా. కానీ ఇది జూన్ ఎక్స్పైరీ. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏప్రిల్ ఎక్స్పైరీని చూడాలి. ఏప్రిల్ ఎక్స్పైరీని నేను చూస్తే 24,360 దగ్గర ఉంది. సో 340 దగ్గర ఉంది. సో స్టిల్ 40 to 50 పాయింట్స్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని గ్యాప్ అప్ అనుకునేదన్నా ఫ్లాట్ అనుకుంటే బెటర్. ఓకే, 60 పాయింట్స్ 40 పాయింట్స్ అనేది పెద్ద గ్యాప్ అప్స్ కాదండి, ఫ్లాట్ ఓపెనింగ్. ఓకే, మార్కెట్స్లో అన్సర్టెనిటీ ఉంది. 2 తర్వాత కాషియస్గా ఉండాలి. S&P 500 విక్స్ స్పైక్ అవుతుంది అని చెప్పడానికి కారణాలు ఏంటి? నిన్న ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రకారంగా ఏంటంటే, నాకు అనిపించినంత వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అయితే మాత్రం ఇప్పటికీ ఇరాన్ షిప్స్ని అయితే మాత్రం మేము స్టాప్ చేస్తాము. యుద్ధం యుఎస్ వాళ్ళు ఓడిపోయారు అని చెప్పి వస్తున్న ఫేక్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నమ్మద్దు. ఎప్పటికైనా యుద్ధం యూఎస్ఏ గెలుస్తుంది, ఆల్రెడీ గెలిచాము కూడా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇరాన్ అయితే మాత్రం సీజ్ ఫైర్ని నేను ఏప్రిల్ 22తో ఎక్స్టెండ్ చేస్తానని చాలామంది అనుకుంటున్నారు. నేనైతే మాత్రం సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేయను. ఏప్రిల్ 22వ తారీఖు నాడు లాస్ట్. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్కి అయితే మాత్రం మా యూఎస్ డెలిగేట్స్ ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు. ఓకే, అక్కడికి ఆల్రెడీ వెళ్తున్నారు. అండ్ ఎనీ టైం ఇరాన్ వాళ్ళు వస్తే సీజ్ ఫైర్ టాక్స్ గురించి రెడీగా ఉన్నారు. ఒకవేళ కానీ వాళ్ళు రాకపోతే మాత్రం ఇరాన్ని ఇమీడియట్గా డిస్ట్రాయ్ చేస్తాను. నేను అసలు ఈ యుద్ధంలో నాకెంత లాస్ వస్తుంది అనేది నేను చూడను. నేను మొత్తానికి చూసేది ఒకటే, యూఎస్ ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చెప్పి క్లియర్ కట్ ట్రంప్ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఈ ఒక్క ట్వీటే కాదు, దీని వెనక ఇంకో ట్వీట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కలిపి నేను చెప్పాను. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే, ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ వాళ్ళు అయితే ట్రంప్ వాళ్ళు వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని డీల్ అయినంత వరకు క్లోజ్ చేసి పెడతానని క్లారిటీ స్టేట్మెంట్స్ అదర్ సోషల్ మీడియాస్లో కూడా కనపడుతున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అయితే మాత్రం హాల్ట్ చేసే అవకాశాలు అయితే మాత్రం లేవు. మేమైతే మాత్రం యురేనియంని సేల్ చేయం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మాకంటూ ఒక
రైట్స్ ఇవ్వాలి, మా పర్మిషన్ తీసుకొని అన్నీ వెళ్ళాలని ఇప్పటికీ ఇరాన్ వాళ్ళు అదే కైండ్ ఆఫ్ కండిషన్స్ని రిపీట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ మీన్ కన్ఫామ్గా మా యొక్క కండిషన్స్ని ఒప్పుకోము అనేటట్టు యూఎస్ బిహేవ్ చేసినప్పుడు మేము వెళ్ళి ఉపయోగం ఏముందని ఇరాన్ చెప్తున్నారు. ఈరోజు మార్కెట్ అవర్స్లో ఏ టైంలో అయినా కానీ ఒకవేళ సో అంటే సిచ్యువేషన్ ప్రకారంగా మేము సీజ్ఫైర్ టాక్స్కి వెళ్తాము, పాజిటివ్గా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నా, లేకపోతే మేము ఆపేస్తాము పీస్ డాక్స్ని ఐ మీన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయకుండా ఏదైతే ఉందో దాన్ని మేము ఆపేస్తాము, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసేస్తామని చెప్పిన ఇట్లాంటివి ఏం చెప్పినా మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ లేదా ఇట్లాంటివి ఏవి చెప్పకపోతే మాత్రం 2 తర్వాత చాలా వాలటైల్గా రియాక్ట్ అవుతుంది. బెటర్ 2 తర్వాత ట్రేడ్ చేయొద్దు, ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి. ఆన్ ద అదర్ సైడ్ ఏడిఎస్ పరంగా చూసుకుంటే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన దానికి సింక్ అవ్వట్లే. ఎందుకంటే ఏడిఎస్ పరంగా చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 3.38% నెగిటివ్ సైడ్ క్రాష్ అయింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో ఐసిఐసిఐ బ్యాంక్ 2% అనుకున్నా, న్యూట్రల్లో క్లోజ్ అయింది. విప్రో 2.28, ఇన్ఫోసిస్ ఏమో 1.73% కరెక్షన్ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చిన 3% కరెక్షన్ని నేను ఏడిఆర్స్ యొక్క ఆర్బిట్రేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు స్టిల్ ఇప్పటికీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ పాజిటివ్గానే ఉందనిపించింది. ఏడిఆర్కి ఇండియన్ ప్రైస్కి ఎలా కోరిలేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏడిఆర్ ప్రైస్ ఎంత ఉంది? 26.58. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైస్ ఎంత ఉంది? 795. అండ్ ఈ రెండింటికి సింక్ అవ్వట్లేదు కదా. సో మరి సింక్ అయ్యేటట్టు చేయాలంటే ఎట్లా? ఇది $26.58. సో 26.58 అని ఏదైతే ఉందో దానికి ఇంటూ ప్రెజెంట్ రైట్ నో డాలర్ రేట్ 92.95 ఉంది. లెట్స్ క్యాలిక్యులేట్. 2470 వచ్చింది. దానికి డివైడ్ చేయండి, డివైడెడ్ బై 3 చేయండి, 823. అండ్ ఇక్కడ ప్రెజెంట్ రైట్ నో ఎంత ఉంది? 795. అంటే ఏడిఆర్ క్యాలిక్యులేషన్లోని ఏడిఆర్ ఎప్పటికీ ఎక్కువ ఉందా లేదా? 823. మరి ఇలా ఎందుకు కరెక్షన్ వస్తుందని అనొచ్చు. ఏడిఆర్ ఎప్పుడైనా మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోతే ఆ ప్రైస్ని అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం డ్రాప్ అనేది అవుతూ ఉంటుంది. సేమ్ ఇట్లానే అనమాట. అయితే మీకు ఇది క్లారిటీ లేదనుకోండి, ఇంకో క్లారిటీ చెప్తాను. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా ఇండియన్ ప్రైస్, దానికి ఇంటూ 3 చేయండి, దీనికి ఇంటూ ప్రెజెంట్ రైట్ నో ఇండియన్ రూపీ ఎంత ఉందో చూడండి. ఆ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఏడిఆర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? యూఎస్డి ఐఎన్ఆర్ పరంగా ఇండియన్ రూపీ ఎప్పుడు కూడా వీక్ అవుతూ ఉంటుంది కాబట్టి. అంటే రూపీ 70 ఉంటే ఒక ప్రైస్ వస్తుంది, 80 ఉంటే ఒక ప్రైస్ వస్తుంది, 92 కాస్త 95, 96 రూపీ వీక్ అయిపోతున్నప్పుడు ఏడిఆర్ ప్రైస్ చేంజ్ అయిపోద్ది కదా. అందుకు మరీ దగ్గరకు ఉండక్కర్లే, క్లోజ్ టు ద ప్రైస్ ఈక్వల్గా ఉండక్కర్లేదు. కొంచెం ఎక్కువ ఉన్న ఏడిఆర్ పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం డిప్ అవుతుంటుంది. అదే ఈరోజు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూడగలిగాం. అలానే ఐసిఐసిఐ బ్యాంక్కి, విప్రోకి, ఇన్ఫోసిస్కి అనుకోండి, వీటికి అన్నీ కూడా 1. ఇన్ఫోసిస్కి 1 అని నేను అనుకుంటున్నా, 1 కాదా కొద్దిగా కామెంట్ బాక్స్లో పెట్టండి. విప్రోకి 1, ఇన్ఫోసిస్ 1. సో కొత్త నాలెడ్జ్ పాయింట్ నేను ఇచ్చానని అనుకుంటున్నా. సో ఎందుకు చెప్పానంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% ఫాలో అయింది కాబట్టి ఆ ఆర్బిట్రేజ్ క్యాలిక్యులేషన్ మీకు తెలియజేశాను. ఆర్బిట్రేజ్ ఎక్కువైపోయినప్పుడు కొంచెం డిప్ అవుతుంది, ఇలాంటి టైంలో కంపారిజన్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరీ 3% అయితే ఈరోజు క్రాష్ అవుతుంది. అలాగే కానీ క్రాష్ అయితే నిఫ్టీ 150 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. అట్లా కానీ జరిగితే చూద్దాం. 9:15కి జరగదని అనుకుంటున్నాం, వెయిట్ చేసి చూద్దాం. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఐ గురించి మాట్లాడుకుందాం. ఎస్టర్డే ఎఫ్ఐఐ 1059 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 2966 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ సెల్ చేసింది, డిఐ బై చేసిన నెంబర్స్ చూసుకుంటే పెద్ద మ్యాటర్ అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇంతకుముందు బీరిష్ మార్కెట్లో 10,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు సెల్ చేసేవారు. ఇప్పుడు ఈ నెంబర్ పెద్దగా మార్కెట్స్ని ప్యానిక్గా క్రియేట్ చేసే నెంబర్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. సో వీళ్ళు ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ బిల్డ్ చేసింది చూసుకుంటే ఎఫ్ఎండ్ఓలో అయితే మాత్రం ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ బీరిషెడ్ ఉంది ఎఫ్ఐఐ ఫ్యూచర్స్కి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం మైల్డ్ బీరిషెడ్ ఉన్నారు. డేటా చూసుకుంటే మాత్రం ప్రొప్రైటరీ ట్రేడర్స్ మైల్డ్ బుల్లిషెడ్ ఉన్నారు. కొంచెం బుల్లిషెడ్ ఉండేటట్టు కనపడుతుంది ఇండెక్స్ ఆప్షన్స్లో. వీళ్ళు బీరిషెడ్ అయితే మాత్రం ఉన్నారు. దీనివల్ల వాలటాలిటీ ప్లే అవుతుంది. ఒకరు బీరిష్ ఒకరు బుల్లిష్ ఉంటే వాలటాలిటీ ఎప్పుడూ ప్లే అవుతుంది. అది ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ఈరోజు ఎక్స్పైరీ ఉంది. నౌ లెట్స్ సే నిఫ్టీ 50లోని ఒక ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎప్పుడైనా ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇండెసిసివ్ క్యాండిల్ యొక్క హైని, ఇండెసిసివ్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకోండి. ఎనీథింగ్ ఇండెసిసివ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్, లో కానీ బ్రేక్ అయితే నెగిటివ్ సైడ్ చూస్తాం. హై బ్రేక్ అవ్వకుండా, లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడే కానీ ఉంటే ఇన్ బిట్వీన్ 24,488, 24,239 ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ ఫేజ్ మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా హై ఉంటాయి. గుర్తుపెట్టుకోండి 24,500 సైకలాజికల్ నెంబర్ కూడా.
2 గంటల తర్వాత ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి ట్రేడ్ అయితే మాత్రం చేయొద్దు. ఇంకోటి ఎక్స్‌పైరీ చాలా వాలటైల్‌గా ఉంటది. ఏదైనా ఈవెంట్స్ ఉంటే. ఈరోజు నైట్‌కి ఏం జరుగుతుందో చెప్పలేం. ఓకే. ఎస్ఎన్‌పి 500 విక్స్ పెరుగుతుంది. ఈవెన్ నిన్న కూడా మన ఇండియన్ విక్స్ 9% పెరిగింది. మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ. ఇగోండి ఆల్మోస్ట్ 9.2% విక్స్ పెరిగింది. అందుకే నా ఒపీనియన్ ప్రకారంగా ఈరోజు ఫ్లాట్‌లో ఓపెన్ అయిందనుకోండి. రెసిస్టెన్స్ లెవెల్‌ని హిట్ చేసి రివర్స్ అవుతుంటే డౌన్ సైడ్ ఎంట్రీ పాయింట్ మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎంతవరకు ఫాల్ 24,239. సపోర్ట్ లెవెల్ టచ్ చేసి పైకి వెళ్తుంటే 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక కాల్ పొజిషన్ ఇనిషియేట్ చేయొచ్చు. సో మనకి రెసిస్టెన్స్ లెవెల్ నుంచి రివర్స్ అవుతుందంటే పుట్ని ఇనిషియేట్ చేయొచ్చు. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందంటే కాల్ని ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ రెండు బ్రేక్ అవ్వలేదు అనుకోండి, ఇన్ బిట్వీన్లో మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి అయితే మాత్రం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. ఓకే, నిఫ్టీ 50 సైడ్ నుంచి. సో ఎనీథింగ్ ఈ లెవెల్స్ ఎటు బ్రేక్ అవుతాయి అన్నది. ఇంకోటి ఈరోజు ఎక్స్పైరీ డైరెక్షనల్ ఎక్స్పైరీ అవ్వాలంటే నేనైతే రేంజ్ బౌండ్ ఎక్స్పైరీ అనుకుంటున్నా, వాలటైల్ ఎక్స్పైరీ. డైరెక్షనల్ ఎక్స్పైరీ అవ్వాలంటే 24,500 బ్రేక్ అవ్వాలి, 24,239 బ్రేక్ అవ్వాలి. అది ఇంకోటి ఆ రెసిస్టెన్స్ లెవెల్ని ట్రిగ్గర్ చేసినా కానీ మనకు అంతే కనపడుతుంది కదా అని మీరు అనొచ్చు. ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కానీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అబోవ్ ఉందనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ మూవ్ అప్ టు రెసిస్టెన్స్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బిలో ఉందనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ టు అప్ టు ద సపోర్ట్ లెవెల్. సో ఇది మేజర్గా ఉన్న పాయింట్స్ అయితే. సేమ్ పాయింట్స్ ఫర్ సెన్సెక్స్ కూడా జస్ట్ హైని మార్క్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ రైట్ నౌ ఏదైతే లో ఉందో ఆ లోని మార్క్ చేసుకోండి. ఎనీథింగ్ హై అండ్ లో బ్రేక్ అయినప్పుడు మార్కెట్లో మూమెంటం ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఈవెన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఓకే, హై ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 57,100. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఈరోజు హెచ్సిఎల్ టెక్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్లోని పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే కొంచెం కాషియస్గా ఉండండి. బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే బిట్ కాయిన్ 75,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1 డే టైం ఫ్రేమ్ పెట్టి మాట్లాడుకుందాం. బిట్ కాయిన్ 78,000 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మీ అందరికీ ఒకటి చెప్పాను నేను. సో దిస్ ఈజ్ ద మైనర్ సపోర్ట్ లెవెల్ విచ్ ఈజ్ 74,000. ఎనీథింగ్ 74,000 లెవెల్ కానీ బ్రేక్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 71,000. 74,000 బ్రేక్ చేయలేదనుకోండి, స్లోగా 78,000 వరకు రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ క్యాండిల్ మనకి ఎస్టర్డే బిట్ కాయిన్ క్లోజ్ అయినట్టు కనపడుతుంది. ఈ క్యాండిల్ బట్ అయితే మాత్రం 78,000 వరకు మనం మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ 78,000 లెవెల్ కానీ బ్రేక్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 84,500. అండ్ ఇది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కానీ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 71,000. అండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం 65,500 వరకు మనం చూడొచ్చు. ఇది బిట్ కాయిన్ సైడ్ నుంచి మనం చూడాల్సిన మూవ్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, సేమ్ రీజన్లో ట్రేడ్ అవుతుంది గోల్డ్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ. అండ్ సేమ్ కన్సల్టేషన్ రీజన్. ఈ రీజన్ అప్ సైడ్ కానీ బ్రేక్ అయితే హయ్యర్ సైడ్ చూడొచ్చు, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ చూడొచ్చు. గోల్డ్ ఈరోజు నైట్కి చాలా చాలా ఇంపార్టెంట్. సీజ్ ఫైర్ గురించి ఎనీథింగ్ నెగిటివ్గా ఉంటే మాత్రం గోల్డ్ క్రాష్ అవుతుంది, పాజిటివ్గా ఉంటే గోల్డ్ స్పైక్ అవుతుంది. గోల్డ్ పరంగా అయితే మాత్రం ఈరోజు రేపటి వరకు కొంచెం కాషియస్గా ఉండండి. ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. అందుకు ఈ కాషియస్ బట్టే మనం అనాలిసిస్ అనేది చేయగలుగుతాం. కాబట్టి గోల్డ్కి టెక్నికల్గా ఎంత అనాలైజ్ చేసుకున్నా ఈ న్యూస్ అప్డేట్ వల్ల గోల్డ్ని ఈజీగా ట్రిగ్గర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే సిల్వర్ 76ని లాస్ట్ టైం బ్రేక్ అయినప్పుడు అండ్ స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ ఇవ్వచ్చు అని మాట్లాడుకున్నాం. అండ్ మనం ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 84 ఆల్మోస్ట్ అక్కడ ట్రిగ్గర్ అయిపోయింది. ఇప్పుడు స్లోగా డౌన్ అవుతుంది. మేబీ సిల్వర్ 75 వరకు టచ్ అవ్వచ్చు. అండ్ అది కానీ బ్రేక్ అయితే డౌన్ సైడ్, లేకపోతే అక్కడి నుంచి టచ్ చేసి అప్ సైడ్ అయినా మొమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే సో మేజర్గా మనం స్టాక్స్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్గా మాట్లాడుకుంటే మాత్రం కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి. అందులో పిఎన్బి హౌసింగ్స్ నెట్ ఇన్కమ్ 6.6% పెరిగితే నెట్ ప్రాఫిట్ 19.2% అయితే మాత్రం స్పైక్ అయింది. బిజినెస్ అప్డేట్స్ పరంగా ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ పరంగా ఏఈఎం అయితే మాత్రం 13% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. లోన్ డిస్బర్స్మెంట్స్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. కలెక్షన్ కూడా 96.43%కి వెళ్ళింది. లాస్ట్ టైం 93.07. సో రికవరీ బాగానే ఉంది. బజాజ్ ఫిన్సర్వ్లో బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ క్రాస్ డైరెక్ట్ ప్రీమియం 1.9% డిక్లైన్ కనపడుతుంది. బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ టోటల్ ప్రీమియం అయితే 25% అప్సైడ్ అయితే కనపడుతుంది. ఓబిరే రియాలిటీ పరంగా అయితే మాత్రం Q4 యూనిట్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 3 times పెరిగింది. అండ్ కార్పెట్ ఏరియా పరంగా చూసుకుంటే 3.6 lakhs స్క్వేర్ ఫీట్ అయితే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్ అయింది. గ్రాస్ బుకింగ్స్ 96% పెరిగింది. యూనిట్స్ ఆల్మోస్ట్ 25% ఇయర్ ఆన్ ఇయర్లో డిక్లైన్ వస్తే గ్రాస్ బుకింగ్ వాల్యూ 2% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది.
అండ్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్స్ కన్నా ఎర్నింగ్స్ పరంగా అయితే మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి, బిజినెస్ అప్డేట్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీని సంబంధించి అప్డేట్స్ ట్రిగ్గర్ చేసే అప్డేట్స్ అయితే మాత్రం ఏం లేవు. ఏమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఐ హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అయితే మాత్రం మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.